అందరికీ నమస్కారం అండి. బాచీరావు ఆస్ట్రాలజీ స్కూల్కి స్వాగతం అండి. ఈరోజు దీన్ని స్టార్ట్ చేస్తున్నాం కొత్తగా. బాచీరావు ఆస్ట్రాలజీ స్కూల్, అంతకుముందు ఆస్ట్రో సెంటర్ ఉంది. దాంట్లో ఆస్ట్రాలజీ కావాల్సిన వాళ్ళు ముహూర్తాలు అవి పెట్టబడతాయి, అలాగే జ్యోతిష్కం చెప్పబడుతుంది. ఇక్కడ జ్యోతిష్ శాస్త్ర పాఠాలు చెప్పబడుతుంది. అది కొత్తగా అంటే తెలుసున్న వాళ్ళకి కాదండి, ఎవరైతే కొత్తగా ఆస్ట్రాలజీ మీద ఆసక్తి ఉంది, నేర్చుకోవాలనుకుంటున్నారో అదేవిధంగా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఇక్కడ బేసిక్స్ నుంచి మొదలుపెట్టి నేను నాకు అర్థమైనట్టు వరకు, నాకున్న పరిజ్ఞానం మేరకు నేను అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగులోను ఇంగ్లీష్లో కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు తెలుగులో కావాలంటే కింద కామెంట్ తెలుగుని అడగండి, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ అడగండి. నేను విడివిడిగా వీడియోలు చేసి చెప్తాను, రెండు ఒకేసారిగా చెప్పడానికి కుదరినప్పుడు. ఇకపోతే ఇక్కడ బాచీరావు ఆస్ట్రాలజీకి సంబంధించి ఇక్కడ వాట్ ఈజ్ ఆస్ట్రాలజీ అండ్ వాట్ ఈజ్ ఆస్ట్రానమీ అండి. ఫస్ట్ అసలు ఆస్ట్రాలజీ అంటే ఏంటి, ఆస్ట్రానమీ జ్యోతిష్ శాస్త్రము అంటే ఏంటి, ఖగోళ శాస్త్రము. జ్యోతిష్ శాస్త్రము అనేది గ్రహాల గురించి చెప్తుంది, ఖగోళ శాస్త్రం కూడా గ్రహాల గురించే మాట్లాడుతుంది. అయితే ఆస్ట్రానమీ అనేది ప్రిడిక్షన్స్ గురించి, అయితే గ్రహాలు ఉన్నాయి అని చెప్తుంది, గ్రహాలు తిరుగుతున్నాయి ఇవన్నీ చెప్తుంది. కానీ ఆ గ్రహం యొక్క ప్రభావము మానవుడి మీద ఉండదు అని ఆస్ట్రానమీ మాట్లాడుతుంది. ఆస్ట్రాలజీ అంటుంది గ్రహాలున్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము మనుషుల మీద ఉంటుంది. సుదూరంలో ఉన్నటువంటి గ్రహాల ప్రభావం మనుషుల మీద ఉంటుంది. వ్యక్తుల యొక్క జీవితాలు, వారి జీవన విధానము, వారి జీవితంలో మొదటి నుంచి ప్రారంభం నుండి ఎండింగ్ వరకు కూడా జరిగేటట్టు శుభాశుభ ఫలితాలన్నీ కూడా ఇందు మీదే ఆధారపడి జరుగుతాయి అంటుంది. ఆస్ట్రాలజీ విషయంలో ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీ అని ఉంటుంది. జనరల్గా ఈ ఆస్ట్రాలజీలో సిద్ధాంతాలు చెప్తారు. ఈ బృహత్ పరాశాస్త్రము సంబంధించి అది పరాశరుని యొక్క బృహత్ పరాశాస్త్రం వహామిరు చాలా పుస్తకాలు ఉన్నాయి, వాటిల్లో సిద్ధాంతాలు చెప్తారు. ఇది ఇలా అయితే ఆస్ట్రానమీ ప్రకారం కూడా ప్లానెట్స్ అనేవి ఇంకా ఆస్ట్రాలజీ కనే చెప్తారు. ఆస్ట్రాలజీ ప్రకారంగా పూర్వపు సిద్ధాంతం ప్రకారంగా 7 గ్రహాలు మాత్రం ఉన్నాయి అంటారు. మిగతా రెండింటిని కూడా నోడ్స్ అని ఛాయాగ్రహాలుగా చెప్తారు, రాహుకేతువుల్ని. అయితే ఆస్ట్రానమీలో యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో కూడా ఉన్నాయని చెప్తారు. అయితే ఇక్కడ మనకి గ్రహాలు అనేటటువంటివి తీసుకున్నట్లయితే ప్రాచీన సిద్ధాంతం ప్రకారంగా 7 గ్రహాలే ఉన్నాయి. కానీ ఇది కలి ప్రభావంలో రాహుకేతువులు అనేటటువంటివి సర్పజాతి. ఈ రాహుకేతువుల్ని ఛాయాగ్రహాలుగా చెప్తారు. మనం చెప్పాలి అంటే రాహుకేతువులకి శాస్త్రపరంగా ప్రాచీన శాస్త్రంలో ఎక్కడ కూడా వాళ్ళకి హౌస్ ఇవ్వలేదు. అంటే రాహు అనే ఇక్కడ మనకి గ్రహములు అనేటటువంటివి 7, శుభగ్రహములని అశుభ గ్రహాలని, అంటే న్యాచురల్గా బెనిఫిక్, న్యాచురల్ మెలిఫిక్ అని అంటారు. అంటే మామూలుగా మనకి 12 హౌసెస్ ఉంటాయి, అంటే 12 ఇళ్ళు, 12 రాసులు అంటాం. ఈ 12 రాసులు 9 గ్రహాలు, 27 నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రము అనేటటువంటి 4 పాదాలు ఉంటుంది. మనం ఒక 360 డిగ్రీలు కనుక మనం తీసుకున్నట్లయితే మన చార్ట్లో ఒక్కొక్క ఇల్లు కూడా 30 డిగ్రీలు ఉంటుంది. ఆ 30 డిగ్రీలోనే 9 పాదాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క పాదము కూడా 3 డిగ్రీల 20 నిమిషాలు అనేది ఉంటుంది. ఆ విధంగా మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ వేసుకొని చూసినప్పుడు ఈ యొక్క 120 సంవత్సరాలు, ఈ 9 గ్రహాలు దశలు 120 సంవత్సరాలు ఉంటుంది. అంటే మానవుని యొక్క జీవిత కాలంలో 120 సంవత్సరాలు 9 దశలు పూర్తి అవ్వడానికి సమయం అనేది ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీ అనేది దాంట్లో మనకి ప్రతి హౌస్ కూడా మన మానవుని జీవిత విశేషాలకు సంబంధించి ఒక్కొక్క ఇది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఒక హౌస్ని బట్టి వాళ్ళ యొక్క అయితే ఒక్కొక్క లగ్నానికి కొన్ని గ్రహాలు మిత్రగ్రహాలుగా, కొన్ని శత్రుగ్రహాలుగా ఉంటాయి. కాబట్టి కొన్ని లగ్నాలు కొంత శుభులుగానే ఉంటారు. ఆస్ట్రాలజీ అనేది ఒక వేదాంగము కాబట్టి ఇదేదో ఒక మూఢనమ్మకంగా తీసుకోకండి, ఒక సబ్జెక్ట్ లాగా నేర్చుకోండి. అంటే ఒక గైడ్లా తీసుకోండి, ఆస్ట్రాలజీ ఒక గైడ్గా తీసుకోండి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి. అదేవిధంగా ప్రిడిక్టివ్ ఆస్ట్రాలజీ అంటే శాస్త్రం ఎప్పుడూ కూడా తప్పు కాదు, చెప్పేవాళ్ళు చూసే విధానంలో, అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంటేనే తప్పు వస్తుంది. కానీ చాలా మటుకు అది ఫలిత జ్యోతిష్యం నిరూపణ అయి ఉన్నాయి. దీంట్లో కూడా జెమిని అని, పరాశర అని, కేపీ మెథడ్ అని రకరకాల విధానాలు కూడా ఉన్నాయి. నేను 3 మెథడ్స్ కూడా మొత్తం కలిపి ఇక్కడ
చెప్తాను. ఏదైతే వాస్తవంగా జరుగుతుందో ప్రాక్టికల్గా చూసినే చెప్తాను. ఆ సిద్ధాంతాల ఆధారంగా మనం ఒక సిద్ధాంతం చెప్తున్నాము. ఇప్పుడు ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ తీసుకుంటాం. దానికి ఆ ఈక్వేషన్కి సంబంధించినటువంటి మన వాల్యూస్ వేసి చూసి ఆ ఈక్వేషన్ పనిచేస్తుందో టెస్ట్ చేసుకుంటాం. అదే ప్రోగ్రామ్ కూడా రాసుకుని మనం ఇన్పుట్ ఇస్తాం, అవుట్పుట్ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా సేమ్ అదే వే ఆఫ్ థింకింగ్తో దాన్ని మనం స్టడీ చేసినట్లయితే మనకి ఫలితాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. దానివల్ల మనుషులు ఉపయోగపడ. ఇక్కడ రెమెడీ అంటే ఏదో హోమాలు అవి ఇవి చేయడం అనేది కాదు. రెమెడీస్ అనేది అంటే వాళ్ళు ఆ రోజు ఏదో ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళు ఆ పని మానుకున్నట్లయితే కొంతవరకు వాళ్ళు తగ్గించుకోగలుగుతారు. కొంత భక్తి మార్గం అనేది కూడా ఎవరితోనే వాళ్ళు భక్తి చేసుకున్నా కూడా కొంత జ్ఞానాన్ని పెంచుకున్నట్లయితే కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆ విధంగానే దీన్ని ఆలోచించి చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓ చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్. మీరు కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ని తెలియజేయండి.